మాతా పితృదేవతాభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ సంవత్సరము రాశి ఫలాల్లో తదుపరి రాశి కర్కాటకము. ఈ కర్కాటకం అధిపతి వచ్చేసి చంద్రుడు. ఈ కర్కాటకి సంబంధించిన వారు పునర్వసు నక్షత్రము మొదటి పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు ఈ కర్కాటకి సంబంధించిన వారు అవుతారు. ఈ కర్కాటకి సంబంధించిన ఏదైనా జపదానము చేసుకుంటే మంచిది. చంద్రుడికి సంబంధించినది, దీనికి అధిపతి వచ్చి చంద్రుడు కాబట్టి చంద్రుడికి సంబంధించిన జపదానం చేసుకుంటే చాలా మంచిది. ఏదైనా మనం మంచి రత్నం ధరించాలంటే మంచి ముత్యము ధరిస్తే చాలా బాగుంటుంది. తదుపరి సింహరాశి. ఈ సింహరాశికి అధిపతి వచ్చేసేసి రవి. రవికి ఈ సింహానికి సంబంధించిన వారు మఖా నక్షత్రం 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర మొదటి పాదం మాత్రమే ఈ సింహ రాశికి వర్తిస్తారు. ఏదైతే ఈ సింహరాశికి సంబంధించిన వారు ఏదైనా రవికి సంబంధించిన గోధుమలు ఇలాంటి ఏదన్నా దానం ఇచ్చుకుంటే రవికి జపదానములు మంచిది. ఈ రవికి సంబంధించిన మంచి రత్నం ధరించాలంటే మనకు మాణిక్యం కలరు, మట్టి కలర్ ఉంటుంది, దాన్ని గోమేధికం అంటారు. ఈ గోమేధికాన్ని ధరిస్తే చాలా బాగుంటుంది. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశికి సంబంధించిన వారు ఉత్తర 3 పాదములు, హస్త 2 పాదములు, చిత్త 2 పాదములు వచ్చేసేసి ఈ కన్యారాశికి వర్తిస్తారు. ఈ కన్యారాశికి సంబంధించిన అధిపతి వచ్చేసి బుధుడు కాబట్టి బుధుడికి సంబంధించిన జపదానములు చేసుకుంటే చాలా మంచిది. బుధుడికి సంబంధించిన పచ్చ ధరిస్తే చాలా బాగుంటుంది. భక్తులారా, మీకు ఒక మనవి, ఏదైనా వాస్తు జ్యోతిష్యం అనేది మంచి మార్గాన్ని చూపించే శాస్త్రం మాత్రమే. ఇది ప్రతివారు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. ఏదైనా మీకు డౌట్ ఉంటే, మీకు మీ నక్షత్రానికి మీ రాశికి సంబంధించింది ఏదైనా కావాలంటే పూర్తి వీడియో మీకు పంపిస్తాము. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.